హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతిరోజు ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి అయితే తెలుసుకుందాం. అందులో భాగంగా ఫస్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా మనం ఎగ్జాంపుల్ అంటే నార్మల్గా నిత్య జీవితంలో ఎక్కువగా మాట్లాడతాం కదా. సో ఒకటి చూడండి, నీవు రేపు మా ఇంటికి వస్తావా? నువ్వు రేపు మా ఇంటికి వస్తావా? నీవు రేపు మా ఇంటికి వస్తావా? దీన్ని ఇంగ్లీష్లో ఇలా మాట్లాడతాం, ఇంగ్లీష్లో ఏమంటాం అనేది చూద్దాం. నీవు రేపు మా ఇంటికి వస్తావంటే క్వశ్చన్ ఫామ్, అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనమాట. చూడండి, విల్ యూ కమ్ టు మై హోమ్ లేదా హోమ్ టుమారో? విల్ యూ కమ్ టు మై హోమ్ టుమారో? చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, విల్ వచ్చింది, ప్లస్ సబ్జెక్ట్ వచ్చింది. విల్ అన్న షెల్ అన్న ఏదైనా రాసుకోవచ్చు. తర్వాత వెర్బ్ వచ్చింది, తర్వాత ఆబ్జెక్టివ్ వచ్చింది. ఇదే ముందు వస్తే క్వశ్చనింగ్ ఉండదు కదా. అప్పుడేమొస్తుంది, నువ్వు రేపు మా ఇంటికి వస్తావు కదా అన్నట్టుగా అర్థం వస్తుంది. అట్లా నీవు రేపు మా ఇంటికి వస్తావంటే జస్ట్ ముందు అనేది విల్ తోటి స్టార్ట్ అవుతుంది అనమాట, క్వశ్చనింగ్ ఫామ్ కాబట్టి. ఓకే, ఇట్లా. నెక్స్ట్ ఇంకోటి చూడండి, నీవు రేపు స్కూల్కి వెళ్తావా? క్వశ్చన్ చేస్తున్నావు, వెళ్తావా వెళ్ళవో నీ ఇష్టం, కానీ క్వశ్చనింగ్. చూడండి, నీవు అంటే యూ కదా. చూడండి, విల్ యూ గో టు స్కూల్ టుమారో? విల్ యూ గో టు స్కూల్ టుమారో? అట్లా, విల్ యూ గో టు స్కూల్ టుమారో? విల్ యూ గో టు స్కూల్ టుమారో? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, నీవు రేపు అద్దె చెల్లిస్తావా? క్వశ్చన్, అంటే రూమ్ రెంట్ నువ్వు చెల్లిస్తావా అంటాను, చూసామా అట్లా. అప్పుడేమొస్తుంది, విల్ యూ పే ది రెంట్ టుమారో? క్వశ్చన్ మార్క్. అట్లా మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాల్సినవి. ఓకే, అతడు రేపు డ్యాన్స్ వేస్తాడా? నెక్స్ట్, ఆమె రేపు పాటలు పాడుతుందా? ఇవి మీరు కామెంట్ చేయాలన్నమాట ఆన్సర్స్. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. ఆ జాయిన్ బటన్ ద్వారా మీరు జాయిన్ అయితే స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము. ప్లస్ 10 కంపెనీల హెచ్ఆర్ నెంబర్లు కూడా ప్రొవైడ్ చేస్తాము. ఎందుకంటే జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా, 2 బంపర్ ఆఫర్ అనమాట, అది ఇది 2. ఓకే, జాబ్ కోసం ఎదురు చూసేవాళ్ళు 10 కంపెనీలు హెచ్ఆర్ నెంబర్లు ఇస్తే డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్కి చేయడమే ఉంటుంది, ఏముండదు. ఓకే, కన్సల్టెన్సీ అలాంటివి ఏముండవండి. డైరెక్ట్ రెగ్యులర్ కంపెనీకి వెళ్ళి హెచ్ఆర్ తోటి మాట్లాడి అన్న ఇంటర్వ్యూ చేస్తారు. ఓకే అయితే జాబ్ ఉంటుంది నెక్స్ట్ డే నుంచి. ఓకే, థ్యాంక్ యూ.